విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం జయతి జక్కవ గ్రామాల మధ్యన గ్రీన్ ఫీల్డ్ హైవేను ఆనుకొని వాహనాల పార్కింగ్ కోసం సంబంధిత అధికారులు 100 ఎకరాల స్థలం సేకరణ చేశారు. ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో అవతల వైపు ఉన్న తమ పంట పొలాలకు ఎలా వెళ్లాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. స్థల సేకరణ చేసేటప్పుడు పొలాలకు వెళ్లే దారిని చూపుతామని ఆర్డీఓ హామీ ఇచ్చారని, హామీకి విరుద్ధంగా అడ్డుగోడ కడుతున్నారని రైతులు వాపోయారు. ఆందోళనలో భాగంగా ప్రహరీ నిర్మాణంకు తవ్విన గుమ్మాలను రైతులు మట్టిపోసి కప్పారు. తమ పంట పొలాలకు దారి చూపాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు చాపాన నారాయణరావు, మాజీ ఎంపీటీసీ చాపాన జనార్దన్, మండల జోగినాయుడు, అరికతోట తౌడు పాల్గొన్నారు. మాకు ఇబ్బందులు అవుతుంది రైతులకి చెప్పాలి కానీ అలాగే ఇచ్చేస్తారు మయ్య. దీని బదులు ఈ రోడ్డు బదులు మనకు పక్కన లేకపోతే అంచెలు అలాగా బౌండరీకి ఇవ్వమని కొత్తగా రైతులకి ఇబ్బంది లేకుండా రోడ్డు కావాలని అయితే అలాగే ఇబ్బందులు పడిపోతారు రైతులు కదా. 400-300 ఎకరాల పొలం ఉంది, వీళ్ళందరూ ఇటు వెళ్తారా? జైతి గ్రామం రైతులు బృందం మాట్లాడుతున్నామండి. మాకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన NH-130D నేషనల్ హైవే రోడ్డు భాగంలో విశాఖపట్నం రాయపూర్ రోడ్డు భాగంలో మా రైతులతో కొంత భూమి కలడం జరిగింది. అలాగే ఇక్కడ పార్కింగ్ అని ఒక 100 ఎకరాలు గవర్నమెంట్ వారు తీసుకోవడం జరిగింది. అందులో కొంతకాలంగా మాకు పూర్వీకులు వేసుకున్న రోడ్డు మార్గాలు 2 ఈ పార్కింగ్లో కలిసిపోయాయి. ఇప్పుడు రైతులు అనేవారు పొలాలకు వెళ్ళాలన్నా, పంటలు చేలు ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా ధాన్యాలు అవకతవకలకి బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ గారు గతంలో వచ్చారు. ఈ విషయాన్ని రైతులందరం కూడా వినిపించుకున్నాం. ఆవిడ కూడా ఒక మార్గాన్ని ఏదో రకంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రైతులందరూ ఆనందపడ్డారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు పూర్తవుతున్నాయి కానీ ఎవరు కూడా ఈ రైతుల గురించి ఆలోచించలేదు. ఈ రోడ్డు మార్గాలు పార్కింగ్లో కప్పేసి ఇప్పుడు చుట్టూరు ప్రహరీ వేయడానికి ఇచ్చేస్తాండ్రు. ఇది తెలుసుకొని రైతులందరూ ఈరోజు ఆందోళన చెంది పొలాల్లోకి వచ్చి ఇలా చూస్తే గుంటలు పెట్టి చుట్టూరు క్లోజ్ చేస్తాండ్రు. మాకు మార్గాన్ని కల్పించి ఈ పైన 2-3 చెరువులు ఉన్నాయి. సుమారుగా వర్షాకాలంలో పొంగిపోయి కొమ్ముపారి మార్గాలు కూడా ఈ పార్కింగ్లో క్లోజ్ అయిపోయి దానికి కూడా ఇటో మార్గం ఇచ్చి ఈ రైతులు కూడా పక్కన వెళ్ళడానికి, ట్రాక్టర్లు వెళ్ళడానికి, వాహనాలు వెళ్ళడానికి నడకదారికి కూడా కల్పించి వాళ్ళకి రక్షణ కల్పిస్తారని, వ్యవసాయ మార్గాలకి మంచి మార్గాన్ని చూపించి వాళ్ళ ఆందోళనని నెరవేరుస్తారని, రైతులకి సాయం చేస్తారని ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని. లింక్ రోడ్లు ఉండేయండి. జైతి నుంచి జక్కువకి వెళ్ళడానికి ఒక రోడ్డు, పొలాల నుంచి ఇంటికి వెళ్ళడానికి జైతి మార్గానికి ఊర్లోకి వెళ్ళడానికి ఒక మార్గం ఉండేది. ఆ 2 కూడా ఈ పార్కింగ్లో కలిసిపోవడం వల్ల రైతులకి ఏ మార్గం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా గతంలో మేడం గారు వచ్చి ఏర్పాటు చేస్తాం, ఈ రోడ్లు మీకు కల్పించి మీకు అంతా సౌకర్యంగా ఉండినాడే ఇదంతా క్లోజ్ చేస్తాం, పని మొదలెడతాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఇవ్వలేదు సార్ మాట ఇచ్చారు.